మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏ ఎలివేషన్లో ఏమి ఇవ్వకుండా సైలెంట్గా ఉండి మంచి పని చేశారు, లేకపోతే ఈ పాటికి ట్రోల్స్ పీక్స్లో ఉండే అనమాట. ఒక విషాద గాథ మరి ఇలా జరిగిందనమాట. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఈ రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి బాహుబలి ఎపిక్, ఇంకోటి మాస్ జాతర. 2015లో వచ్చాయి అనమాట. సారీ, ఇది 2020 కదా. సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది మామ, లిరిక్స్ లేవు, ట్యూన్ లేదు, రైటర్ లేదు, కొరియోగ్రాఫర్ లేడు, అయినా కానీ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అని ఒక సాంగ్ ఉంటుంది సేమ్, అది ఒక ఓన్లీ సాంగ్ కథ సినిమా మొత్తానికి పెట్టాలి. ప్రవన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు ఈసారి ఎవరో డిసప్పాయింట్ అవరని. ఆ మాటకే నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈసారి మినిమం సినిమా ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను, కానీ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. ఏమీ లేదు. మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర సినిమా 2015లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సారీ, ఇప్పుడు 2000 ఇప్పుడే కదా రిలీజ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇలా అంటున్నానంటే అంత అవుట్డేటెడ్ సినిమా అనమాట. ఇప్పుడు 2015లోనో 16లో రావాల్సిన సినిమాలు ఇవి ఇప్పుడు వచ్చిందనమాట. ఇంకా సరే, మీకు సినిమా బాగా నచ్చితే నేనైతే ఏమీ చేయలేను. నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదని మీకు నచ్చదు అని చెప్పి కూడా చెప్పలేను. జస్ట్ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది సినిమా గురించి బాగా చెప్పాలంటే మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్ అండి. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్స్. ఏమండి, సినిమా గురించి చెప్పాలంటే కనుక సినిమాలో అయితే ఏమీ లేదండి. లేదు అంటే కాదు, ఏదో ఉంది ఏమీ లేదు అంటారు, కానీ ఏమీ ఉండదు సినిమాలో. 2015లో 16లో కనీసం 17లో వచ్చినా కానీ ఒక బిలో యావరేజ్ సినిమాలు అయితే ఉండేది. ఇప్పుడు 2025లో ఇంకా హీరోయిన్ వెనకాల తిరగడం, ఆ సాంగ్స్ అమ్మా కానీ అది కొంచెం ఎంగేజింగ్గా ఉంటే మన చూసే ఆడియన్కి బాగుండిద్ది. రొట్ట కామెడీ అండి. కామెడీ కూడా ఇరికిచ్చేసారు. ఒక ఫైట్ వస్తుంది, మళ్ళీ కామెడీ వస్తుంది, ఒక ఫైట్ వస్తుంది, ఒక కామెడీ వస్తుంది. అసలు స్టోరీ కూడా ఏమి ఉండదండి. సింపుల్గా చెప్తాను చూడండి. స్టోరీ ఏమి ఉండదు. విలన్ మన హీరో పట్టుకుంటాడు అనమాట. పట్టుకున్న తర్వాత ఆ సరుకు ఒక చోట దాస్తాడు మన హీరో. ఆ సరుకు మరి విలన్కి దొరికిందా, మళ్ళీ హీరోకి దొరికిందా? హీరోకి దొరికితే మరి ఇంకా ఏం జరిగింది? విలన్కి దొరికాక మరి తీసుకున్నాడా? అబ్బా సరుకు మరి ఏం జరిగిపోయింది అనేది, అది అంత కన్ఫ్యూజన్ స్టోరీ అనమాట. అది కన్ఫ్యూజన్ స్టోరీ కాదు, పిచ్చెక్కిపోయింది. ఏమీ లేదు. భీమ్ సిసిరోలియా గారు బీజిఎం కొట్టాడు, పిచ్చి కొట్టాడండి. అది గుర్తొచ్చాడు. అఖండాలో తమన పాపం ఆయన కష్టపడ్డాడు. భీమ్ సిసిరోలియా గారు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్. ఆ సీన్లో అంత ఇది లేకపోయినా పాపం ఆయన మాత్రం కొడతానే ఉన్నాడు. మ్యూజిక్ మాత్రం బాధాడు. అది ఓకే. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది. ట్రాక్ దగ్గర రైల్వే పోలీస్ ఆఫీసర్ మన హీరో, అబ్బో మంచి ఎలివేషన్ సీను, మంచి హై ఇచ్చింది. ఏదో రూరల్ బ్యాక్ డ్రాప్ ఏదో ఉండబోతుందిరా బాబు సినిమాలో, మామూలుగా ఉండదురా బాబు అని చెప్పని ఫిక్స్ అయిపోయాను. క్రాక్ సినిమా లాగా మంచి వైబ్ ఏదో ఉండబోతుంది. నాకు క్రాక్ సినిమా అయితే చాలా ఫేవరెట్. అలాగే ఉంటే చాలరా బాబు, నేను ఎక్కడ డిసప్పాయింట్ అవను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ట్రైలర్ చూసినప్పుడు కూడా మంచి ఫైట్ ఎలిమెంట్స్ అవన్నీ చూసి మంచి మాస్ ఉంటుంది, మంచి హై వోల్టేజ్ అని చెప్పని అయితే ఫిక్స్ అయ్యే నేను థియేటర్కి వెళ్ళాను ప్రీమియర్కి. యాక్చువల్గా అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను. ఓకే, సినిమా స్టార్ట్ అయింది. తర్వాత ఇంక నెక్స్ట్ సీన్ ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా కామెడీ ఓకే, మరి రొట్ట కాదు, ఓకే బాగానే వెళ్ళింది. ఇంకా తర్వాత శ్రీలీల గారు ఎంటర్ అయ్యారు. రైల్వే స్టేషన్ ఎపిసోడ్ ఉంటుందండి, మీరు సినిమా చూడండి. రైల్వే స్టేషన్ ఎపిసోడ్ ఉంటుంది. అడవివరం, మరి అది ఫిక్షనల్ నేమో లేకపోతే ఉత్తరాంధ్రలో ఆ ఊరు ఉందో లేదో నాకు తెలియదు. అడవివరం అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఆ రైల్వే స్టేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా అక్కడే ఉంటుంది. ఇంకా ఆ స్టేషన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో రైల్వే పోలీస్ ఆఫీసర్ కాబట్టి అక్కడే తిరుగుతూ ఉంటుంది. తిరగడం ప్రాబ్లం కాదు, అవంతా అసలు సెటప్ లాగా ఈజీగా అర్థమైపోద్ది. మొత్తం రైల్వే స్టేషన్ సెట్ చేశారని ఈజీగా అర్థమైపోతుందండి. 70% సినిమా మనకి ఆ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి జాతరకు బలిస్తాను రా బాబు నీకు ఉందరా అని చెప్పి విలన్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. అది ద ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్. ఓకే అండి, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. మరి మంచి హైతో అయితే ఇంటర్వెల్ అక్కడ ఎండ్ అయింది కాబట్టి సెకండ్ హాఫ్లో ఏదో ఉండబోతుంది రా బాబు, మామూలుగా ఉండదు సినిమా. మంచి ఫైట్ సీక్వెన్స్లు ఇవి ఉంటాయి, చూద్దామని చెప్పాను. కూర్చున్నాను. సేమ్ అంటే కమర్షియల్ సినిమా నాకు తెలుసు. ఫైట్స్, కామెడీ, రొమాన్సు, సాంగ్, ఫైట్స్, కామెడీ, రొమాన్స్, సాంగ్ రిపీట్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వెళ్ళడం ప్రాబ్లం కాదు కదండి.
మంచి ఫైట్ అది మంచి ఇంటెన్సిటీతో ఏదో జరుగుతూ ఉంటుంటే ఆ మధ్యలో మళ్ళీ హీరోయిన్‌తో ట్రాక్ వస్తది. హీరోయిన్‌తో ట్రాక్ ఏంట్రా బాబు సర్లే ఓకే అనంగానే మళ్ళీ కట్ చేస్తే ఫైట్ అవుతూ ఉంటది. ఈ ఏంట్రా బాబు ఫైట్ అనగానే మళ్ళీ హైపరాది గారు హైపరాది కమెడియన్స్‌ని వీళ్ళందరిని చూపించి మళ్ళీ కామెడీ ట్రాక్. ఏంట్రా బాబు అనగానే ఈలోపు మళ్ళీ ఎవరినో ఒకరిని సేవ్ చేస్తాడు. మళ్ళీ హీరోయిన్‌తో డ్యూయెట్ సాంగ్ చెప్పాను కదా, నీ అమ్మని నీ అక్కని నీ చెల్లినే నీ అమ్మ నీ అక్కని తల్లిని చెల్లిని పట్టుకొనే నా ఉద్దేశం పట్టుకొని ఈనే ఉంటారు ఈ పాట. అది ఆ పాట ఓలే అది హడావిడి. అరే కాళ్ళు మొక్కిపోతా ఓలే హడావిడి. ఆ తర్వాత మరి సరుకుని పట్టుకుంటారు, ఏదో జరిగిద్ది, హీరో విలన్ చంపేస్తాడు, సినిమా అయిపోయింది, శుభం. ఇది సెకండ్ హాఫ్. సో అదండి ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఫ్లాట్గా వెళ్ళింది. అదే రొట్ట కామెడీ, ఫైట్స్, సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ సేమ్ కాపీ పేస్ట్ సెకండ్ హాఫ్ అంతే. ఇంకేమి నేను సెకండ్ హాఫ్ గురించి కూడా చెప్పను. సినిమా అయితే చాలా దారుణం, నాకైతే అసలు నచ్చలేదు. ఎక్కడ సినిమాలో డిసప్పాయింట్ అయ్యారు, ఏం మీకు కావాలి సినిమాలో అంటే, సినిమాలో ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే కనుక ఇప్పుడు హీరో అండ్ విలన్ ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లాగా జరుగుతున్నప్పుడు ఆ మూవ్స్ అనేవి కొంచెం హీరో దొరికిపోతాడేమో అన్నట్టు చూపిస్తూ హీరో దొరకకుండా ఉంటే చూసే ఆడియన్స్కి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, హీరో సరిగెత్తుకొని వెళ్ళిపోతాడు, విలన్ ఏమి ఎతకడో, ఇంకా హీరో ఏంటంటే దర్జాగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా అది క్లైమాక్స్ వరకు సాగదీస్తుంది. అది ఇంటర్వెల్ దగ్గర అయిపోతుంది, అది దాని క్లైమాక్స్ వరకు సాగదీసి ఈ సాగదీసిన గ్యాప్లో ఈ విలన్ పనిలో ఉంటాడు, హీరో మరి హీరోయిన్తో సాంగ్స్ డూయిట్స్ వేసుకునే పనిలో ఉంటాడు. మధ్యలో కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. ఇంక క్లైమాక్స్లో జరిగింది. రవితేజ గారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఎనర్జీ సేమ్ అదే మెయింటైన్ చేశారు. ఫైట్లు కూడా బాగా చేశారనమాట. పర్టికులర్గా నాకు ఈ సినిమాలో ఏమైనా ఒక 2 సీన్స్ నచ్చాయంటే కనుక ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగా నచ్చాయి. లైక్ క్రాక్ సినిమాలో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట, సేమ్ అలాగే డిజైన్ చేశారు. ఫారెస్ట్లో ఫైట్ అనమాట, ఒక ఫ్యామిలీతో జరుగుతుంది ఆ ఫైట్. ఆ 2 సీక్వెన్స్లో నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా మనం విలన్ నవీన్ చంద్ర గారు అయితే ఓకే, ఆయన అయితే బాగా చేశారు, కానీ చాలా ఇంపాక్ట్ ఉండిద్ది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అరవింద సమేతలో ఆయన క్యారెక్టర్ ఉంది కదా, బట్ దీంతో కంపేర్ చేస్తే అరవింద సమేతల క్యారెక్టరే చాలా బాగుంది. దీంతో కంపేర్ చేస్తే దీంట్లో ఈయనకి ఎక్కువ స్కోప్ లేదు, ఉన్నారు కానీ అంత దమ్ అనేది లేదనమాట. ఎంతసేపు అని డైలాగ్స్ కూడా మంచివి లేవు. సో అదనమాట. ఇంకా మిగతా ఆర్టిస్టులు అంటారా, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కొంచెం ఏదో నవ్వించడానికి చాలా ట్రై చేశారు, కానీ ఆ కామెడీ అంత ఇరికించడం వల్ల ఇంక ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళు అయితే చేయాల్సినంతవరకు అయితే చేశారు. సో ఓవరాల్గా మార్స్ జాతర ఎలా అనిపించింది అంటే, అటు మార్సు లేదు, ఇటు జాతర లేదు, మళ్ళీ ఒక కళాకాండాన్ని అయితే మొహన కొట్టారనమాట. ఇది మ్యాటర్. ఫుల్లీ డిసప్పాయింటెడ్ నేనైతే. సినిమా అయితే నాకు అసలు నచ్చలేదు. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిబేట్ చేసుకుందాం సరదాగా. నేను ఒక న్యూట్రల్ ఆడియన్గా నేను ఈ రివ్యూ చెప్పాను. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఒకవేళ రవితేజ ఫ్యాన్గా అయ్యి ఉంటే కనుక నా ఒపీనియన్ ఎలా ఉండిద్ది అంటే కనుక, సినిమా ఏంటన్నా ఇయే సినిమాలా అని చెప్పిన ఫీలింగ్ కలిగిద్ది ఒక ఫ్యాన్కి అయినా కానీ, అవే సినిమాలు ఏంటన్నా అని. ఇంకోటి రవితేజ గారు పాపం ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తున్నారు, మరి అది మరి ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో అర్థం కావట్లేదు. టైగర్ నాగేశ్వరరావు ఆ సినిమా మంచి టేకింగ్ అది బాగుంటుంది కానీ మరి ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో అర్థం కావట్లేదు. ధమాకా ఇలాంటి కమర్షియల్ సినిమాలే ఆయన హిట్ అవుతున్నాయి. మిగతా ఆయన ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా సినిమా చేస్తుంటే మరి అది ఆడియన్స్ కరెక్ట్గా లేరో, లేకపోతే మరి సినిమానే ఎక్కడ దెబ్బేస్తుంది అనేది అర్థం కావట్లే. మరి రవితేజ అన్న ఈసారైనా మరి కమ్బ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. ఓకే అండి, మరి ఇది ఇవాళ మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు అవసరం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.